చూడండి, ఈవెన్ ఆరాధన అయినా సరే నువ్వు కరెక్ట్గా ఆరాధించాలంటే, దేవుడు అంగీకరించే విధానంలో ఆరాధించాలంటే, నిజమైనటువంటి ఆరాధన ఏదైనా బైబిల్ చెప్తుందో నేను ఆ ఆరాధన గురించి మాట్లాడతాను. మనం ఏదైతే ఆరాధన అనుకుంటామో నేను దాని గురించి మాట్లాడట్లేదు. మనం ఆరాధన చాలా విషయాలు మనం ఆడుకుంటాం. ఆరాధన అంటే మనం డ్యాన్స్ చేస్తే అది కూడా దేవుని కోసం చేశాను, అది కూడా స్తుతి అండి, అది కూడా ఆరాధన మనం అంటాం. మనం ఏంటంటో చేస్తూ కూడా అది కూడా నేను దేవుని కోసం చేస్తున్నాను కాబట్టి నేను దేవుని కోసం చేస్తున్నాను కాబట్టి అది ఆరాధన అనేసుకుంటాం. నువ్వు దేవుని కోసం నువ్వు చేసేస్తున్నావు కాబట్టి అది దేవుడు, నువ్వు చేసావు కాబట్టి దేవుడు అంగీకరించాలని ఏం లేదు. ఒక మనిషి చేశాడు కాబట్టి దేవుడు అంగీకరిస్తాడని ఏం కాదు. నువ్వు చేసావన్నది నీ వరకు నువ్వు చేసావు, నువ్వు సాటిస్ఫై అవుతున్నావు. కానీ ఇష్యూ ఇక్కడ ఏంటంటే నువ్వు చేసావన్నది ముఖ్యం కాదు. ఇక్కడ నువ్వు చేసినప్పుడు దేవుడు దాన్ని ఎలా రియాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు ఎలా స్పందించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం బేసిక్గా నేను దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు నీలో జరుగుతున్నటువంటి కార్యం ఏంటి మనం ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బైబిల్ ఆరాధన గురించి పెద్ద డిస్కషన్ యేసుక్రీస్తు చేశారంటే, ఆరాధన గురించి మాట్లాడుతూ దేవుడు నిజంగా ఎటువంటి లక్షణము గలవాడో క్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఆ లక్షణం అర్థం చేసుకొని ఇప్పుడు దేవుడు ఆ లక్షణము గలవాడు కాబట్టి దానిని బట్టి ఆరాధన ఎలా చేయాలో కూడా మనం తెలుసుకోవాలి.